నీవు నా సొత్తని పేరు పెట్టి నన్ను పిలచిన తండ్రి స్తోత్రము. ప్రత్యేక పరచి కృపచేత నన్ను పిలచిన తండ్రి స్తోత్రము. నీవు నా సొత్తని మనల్ని పిలుచుకున్న దేవునికి కృపచేత నన్ను పిలచిన తండ్రి స్తోత్రము. స్తోత్రము చేతుల పైకెత్తి స్తోత్రము 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 యేసయ్యా స్తోత్రము నీకే ప్రభువా స్తోత్రము స్తోత్రము. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచినవాడు, ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి పిలచిన తండ్రి స్తోత్రము. ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగా పిలచిన తండ్రి స్తోత్రము. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి పిలచిన తండ్రి స్తోత్రము. ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగా పిలచిన తండ్రి స్తోత్రము. స్తోత్రము యేసయ్యా స్తోత్రము నీకేనయ్యా స్తోత్రము స్తోత్రము స్తోత్రము. పరిశుద్ధుడైన దేవునికి నీకేమా స్తోత్రాలయ్యా అంటూ స్తోత్రము స్తోత్రము. ఆరాధన 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన ఆ పరిశుద్ధుడైన దేవునికి, మన మధ్యలో సంచారము చేస్తున్న పరిశుద్ధుడైన దేవుడు. ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. నాతో మాట్లాడుము నా యేసయ్యా, నన్ను బలపరచుము నా యేసయ్యా. నాతో మాట్లాడుము నా యేసయ్యా. కళ్ళు మూసుకొని చప్పట్లు తట్టి దేవునితో చెబుదామా ఈ మాట. నాతో మాట్లాడు అయ్యా, నీ సన్నిధికి వచ్చిన నేను, నీ రక్తము చేత కొనబడిన నేను, నన్ను బలపరచండి నా యేసయ్యా, నన్ను బలపరచుము నా యేసయ్యా. యేసు నీవే నా మార్గం, నీవే నా సత్యం, నీవే నా జీవమైతివే. యేసు నీవే నా శైలం, నీవే నా దుర్గం, నీవే నా సర్వమైతివే. యేసు నీవే నా మార్గం, నీవే
ఇప్పుడు. నీవే నా జీవమైతివే యేసు, నీవే నా శైలం, నీవే నా దుర్గం, నీవే నా సర్వమైతివే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే పరిశుద్ధుడా. మన మధ్యలో సంచారం చేస్తున్న దేవుని వైపు చూస్తూ ఆరాధనా నీకే, ఓ ఆరాధనా నీకే, నీకేనయ్యా ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. స్తోత్రము 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 స్తోత్రము. ఆరాధనా నీకేనయ్యా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా ఆరాధనా. స్తోత్రము. చేతులు పైకి ఎత్తి స్తోత్రం. యా, నీకు ఎన్ని స్తోత్రాలు చెప్పినా తక్కువే ప్రభువా. స్తోత్రం. ఎందుకు తెలుసా స్తోత్రం? ఈ లోకమైన వాటిని ఇచ్చినందుకు కాదు, ఆయనే మనల్ని ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. ఆయన జనాంగముగా మనల్ని మార్చుకున్నందుకు. స్తోత్రము. నీవు నా సొత్తని పేరు పెట్టి నన్ను పిలచిన తండ్రి స్తోత్రము. ప్రత్యేక పరచి కృపచేతనన్ పరిశుద్ధాత్మ దేవుని అనుభవిస్తూ పడదామా? మరొకసారి. నీవు నా సొత్తని పేరు. ఒకవేళ మనుషుల చేత తృణీకరింపబడ్డారా? విలువలేని తానను, విలువలేని వాడనని అనుకుంటున్నారా? యేసయ్య వెల ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడండి. లోకంలో ఎందరో ఉన్నా కానీ నిన్ను నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ దేవాది దేవునికి స్తోత్రము స్తోత్రం. శకర బాబా బాబా సన్నిధి మన మధ్యలో. స్తోత్రము ఆరాధనా హోలీ గోస్ట్ నీ ఆత్మతో నింపుతున్న విధానాన్ని బట్టి వందనాలయ్యా. బాబా బాబా ఆరాధనా హల్లెలూయా. యెహోవా చేత విమోచింపబడిన ప్రతి వారు పాడుదామా? హల్లెలూయా 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 హల్లెలూయా. సన్నిధి మన మధ్యలో దమ్ముగా సంచరిస్తోంది. ఆమేన్.
గట్టిగా చప్పట్లు తట్టి మన మధ్యలో సంచరిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి, మన హృదయాలలో మనలో నివసిస్తున్న దేవునికి, ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్న దేవునికి, లోకము నుండి ప్రత్యేకపరచి, పాపము నుండి ప్రత్యేకపరచి, ఈ లోకం ఇవ్వలేని విలువను యేసయ్య మనకిచ్చి, తన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము చేత మనల్ని విమోచించిన ఆ పరిశుద్ధుడైన దేవునికి గట్టిగా చప్పట్లు తట్టి, అయ్యా నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా ప్రభువా, నీకే కృతజ్ఞతలు తెలియజేస్తున్నామయ్యా. ఈ ఆరాధనలో ఇంతవరకు దేవుడు తన ఆత్మను మన మధ్యలో ఉంచి ఆయనే మనకు సర్వముగా, శైలము, మన కొండ, మన కోట. దేవుడు ఇంతవరకు మన మధ్యలో సంచరి బట్టి ప్రార్థన చేసుకుందాం. దాన్ని బట్టి మనం తండ్రి కొనడానికి బాగు నిలబడిన స్తుతించే భాగ్యాన్ని దయచేసిన విధానం, ఇంతవరకు చేసిన ఆరాధనలో మా మధ్యలో వచ్చి సంచారం చేస్తారని మేము ఆత్మ యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ మీరు ఉంటానన్న దేవా మీకు స్తోత్రం నాయన. తండ్రి పేరు పెట్టినైనా నా సొత్తని నాయన మమ్మల్ని పిలిచిన తండ్రి నీకు వందనాలు. ఏర్పరచబడిన కృపచేత మమ్మల్ని పిలిచిన యేసయ్యా తండ్రి, లాంటి భాగ్యము ఎంతో మంది కోల్పోయి ఉండొచ్చు ప్రభు. రోజుని చూడకుండా ఎంతో మంది కనుమరుగైపోయి ఉండొచ్చు తండ్రి. యేసయ్యా కృపచేత మమ్మల్ని పరుచుకున్నారు, నా పేరు పట్టి మమ్మల్ని పిలిచారు యేసయ్యా, అందును బట్టి వందనం నాయన. యేసయ్యా స్తోత్రం ప్రభు. పెట్టి కొనబడిన వారు గనుక దేహముతో మీరు దేవుని మహిమపరచండి అని పరిచిన నేను ఆరాధించిన ప్రతి ఒక్కరిని ప్రభు నాయన యేసయ్యా ఆశీర్వదించండి. స్తోత్రం నాయన. యేసయ్యా తన భాగాలను, వాక్య భాగాలను పించమని, సహాయం చేయమని, ఆరాధన పూర్తి బాధ్యత మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నా